నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848505586. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి వైద్య కళాశాలలు, ప్రైవేటు, గవర్నమెంటు, వాటి స్థాపన, నిర్వహణ, వాటికి కావలసిన వైద్య సిబ్బంది, టీచింగు, నాన్ టీచింగ్ సిబ్బంది, మెడికల్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎలా జరుగుతాయనే అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయటం జరిగింది. కేవలం ఎంబీబీఎస్ఏ కాక ఆయుష్ కోర్సులు, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, అలాగే న్యాచురోపతి లాంటి కోర్సులలో చేరితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు ఈ రోజున ఆయుర్వేదము BAMS కోర్సు చదివితే సమాన అవకాశాలు ఉండే పరిస్థితి ఉంది. కోర్సు సమానం, జీతం సమానం, ఉద్యోగ అవకాశాలు సమానం, గౌరవం సమానం. ఆ విధంగా నీటులో ర్యాంకు తక్కువ వచ్చిందని బాధపడకుండా ఎంబీబీఎస్ రాకపోతే BAMS ఆయుర్వేద కోర్సులో చేరేసేయచ్చు. ఆయుర్వేదంలో కూడా ఒక డీమ్డ్ యూనివర్సిటీ చెన్నైలో ఉంది. అది దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరము ఫీజు 3.5 సంవత్సరాలు. అంటే ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి 3.5 లక్షలు కడితే 5 సంవత్సరాలు. అలాంటి కళాశాలలో చదివితే అత్యున్నత ప్రమాణాలతో ఆయుర్వేద విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. ఇక నీటులో పాస్ అవ్వాలా, అర్హత సాధించాలా, BNYS అనే కోర్సు ఉంది, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్. ఇది కూడా 5.5 సంవత్సరాల కోర్సు. 4.5 సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరం పాటు ఇంటర్న్షిప్. ఇది న్యాచురోపతి డాక్టర్ కూడా తర్వాత MD చదవచ్చు. వీళ్ళు MSET ఆధారంగా కానీ, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కానీ, హైదరాబాదులో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది న్యాచురోపతి, గుంటకల్లు, బాపట్లలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. న్యాచురోపతి కోర్సు చదివితే కూడా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా MSET మీద మీరు సాంప్రదాయ కాలము చెల్లిన 75 సంవత్సరాలుగా అమల్లో ఉన్న నిర్వహించబడుతున్న ఆ కోర్సులు చదవద్దు. వాటికి ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. కనుక మీరు చేరకూడని కోర్సులు ఏవంటే వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, ఇక బయోటెక్నాలజీ వద్దు, అలాగే ఫారెన్సిక్ వద్దు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వద్దు, B ఫార్మసీ వద్దు, ఫార్మా D వద్దు, ఫిజియోథెరపీ కూడా వద్దు. కనుక ఈ సాంప్రదాయ కోర్సులు గత 75 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కోర్సులు చదివితే ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగం రాదు. వెటర్నరీ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెటర్నరీ కోర్సు చదివితే ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. ఎవరైనా పొరపాటున ఈ కోర్సులు ఇప్పటికే చదివి ఉంటే మీకు మంచి అవకాశము. ఒక కోర్సు ఉన్నది, దాని పేరు MHM, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో నిర్వహించబడుతుంది. 2.5 సంవత్సరాల కోర్సు. ఇది చదివితే వివిధ ప్రైవేటు, గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా అవకాశాలు ఉంటాయి. దానికి మంచి అవకాశాలు ఉంటాయి. కనుక మీరు గతంలో తప్పిదము చేసి ఉద్యోగాలు లేని ఇటువంటి కోర్సులో చేరినా, లేదు BA, BSc, BCom చదివిన వాళ్ళు కూడా ఈ MHM, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే చక్కటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ కోర్సు దిశగా ఆలోచన చేయాలి. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన పారామెడికల్ కోర్సెస్, దీన్నే పారామెడికల్ కోర్సెస్ని
అల్లైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు. ఇవి 100% జాబ్ ఓరియంటెడ్ కోర్సులు. రాబోయే 30 సంవత్సరాలకు జాబులు గ్యారంటీ. ఇవి హాస్పిటల్స్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. గల్ఫ్ దేశాల్లో, పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ దాంట్లో కూడా కంటికి సంబంధించిన కోర్సు వద్దు, చెవుకు సంబంధించిన ఆడియాలజీ కోర్సు వద్దు, అలాగే మెడికల్ రికార్డ్స్ కోర్సు వద్దు. వీటికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. మిగతా ఏ కోర్సు చదివినా మీకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు తిరుపతిలో ఉండే స్విమ్స్ హాస్పిటల్ డీమ్డ్ యూనివర్సిటీలో, హైదరాబాదులో ఉండే నిమ్స్ హాస్పిటల్ అది డీమ్డ్ యూనివర్సిటీలో కూడా నిర్వహించబడుతున్నాయి. దీనికి ఇంకా నోటిఫికేషను పేపర్ల ద్వారా ప్రకటిస్తారు. ఈ కోర్సు చదివితే 4 సంవత్సరాల తర్వాత జాబు అనుమానమే లేదు, జాబ్ గ్యారంటీ. ఆ విధంగా నీట్లో మాకు ఎంబీబీఎస్ రాలేదని ఏమాత్రం అధైర్యపడవద్దు. మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్తో సమానంగా మీకు గౌరవప్రదమైన ఉద్యోగం లభించే కోర్సులను ఎంపిక చేసుకోండి. ఇక నీట్ అర్హత సాధించిన వారికి ఒక శుభవార్త. విశాఖపట్నంలో ఉండే గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారు, ఇది గీతం డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా నిర్వహించబడే మెడికల్ కాలేజీలో వాళ్ళు ప్రతిభ కలిగిన వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించారు, స్కాలర్షిప్లు ప్రకటించారు. చాలా అభినందించవలసిన విషయం. ఈ రాయితీలు నీటు ర్యాంకులు సాధించిన వారికి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వైజాగ్లో పుట్టి పెరిగి వైజాగ్ వాళ్ళకి బాగా ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ స్కాలర్షిప్లు ఎలా ఉన్నాయంటే 25,000 ర్యాంకుల వరకు నీట్లో వచ్చిన వారికి ఈ గీతం మెడికల్ కాలేజీలో ఉచిత విద్య, ₹1 కట్టవలసిన అవసరం లేదు. 25,000 నుంచి 75,000 వరకు ర్యాంక్ వచ్చిన వారు సంవత్సరానికి కట్టవలసింది 6,25,000 మాత్రమే. ఇక 75,000 నుంచి 1,50,000 వరకు ఉన్నవారు కట్టవలసిన వార్షిక ఫీజు 12.5 లక్షలు మాత్రమే. 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ర్యాంక్ వచ్చిన వారు వార్షిక ఫీజు 18,75,000 కట్టాలి. 3 లక్షల నుంచి 4.5 లక్షల వరకు వార్షిక ఫీజు కట్టవలసింది 21 లక్షలు. 4.5 లక్షల నుంచి 6 లక్షల వరకు కట్టవలసిన వార్షిక ఫీజు 22.5 లక్షలు రూపాయలు. అసలు ఫీజు ఎంతో తెలుసా? గీతంలో 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు ఫుల్గా కట్టాలి. ఆఖరి సంవత్సరానికి సగం కడితే సరిపోతుంది. అందరి దగ్గర వాళ్ళు వసూలు చేసే ఫీజు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సంవత్సరానికి 25 లక్షలు వాళ్ళు వసూలు చేసే వార్షిక ఫీజు. ఆఖరి సంవత్సరానికి 12.5 లక్షలు మాత్రమే. అంటే 1,12.5 లక్షలు, 1,12.5 లక్షలు ఉండే ఫీజుని 1 నుంచి 25,000 ర్యాంక్ ఉంటే ఉచితంగా ఇవ్వటం, 25,000 నుంచి 75,000 వరకు ఉంటే 6,25,000కి ఇవ్వటం, 75,000 నుంచి 1,50,000 వరకు అయితే సగం రేటుకే 12.5 లక్షలకే ఇవ్వటం, 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు 18.75 లక్షలకి అవ్వటం అనేది ఒక విశేషం. ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోండి. ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలంటే వాళ్ళ వెబ్సైట్ ఇస్తాను. GIMSR
గీతం GITAM.edu అనే వెబ్సైట్లోకి వెళ్ళి తదుపరి సమాచారాన్ని పొందాలి. మరి ఈ రాయితీపై సీట్లు పొందేవారు, మామూలు అందరిలాగా ఫీజు కట్టేవాళ్ళు అడ్మిషన్ల ప్రక్రియ ఇది ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC.org వెబ్సైట్లో. అయితే ఒక గమనిక, మీరు ఏ డీమ్డ్ యూనివర్సిటీలో సీటు పొందాలన్నా మీరు రిఫండబుల్ డిపాజిట్ దరఖాస్తు పెట్టే సమయంలో రిఫండబుల్ డిపాజిట్ 2 లక్షల రూపాయలు ఆ MCC.org వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్కి జమ చేయాలి. 2 లక్షలు రిఫండ్ వస్తుంది. ఈ కట్టేది కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం, అది కాలేజీకి కాదు. సీటు వచ్చినా సీటు రాకపోయినా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ డబ్బు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి జమ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఆన్లైన్ ద్వారా 2 లక్షలు కట్టండి. క్రెడిట్ కార్డు కట్టకూడదు. క్రెడిట్ కార్డుతో కడితే మీకు వెనక్కి రావడం కష్టం. ఏ అకౌంట్ నుంచి ఆన్లైన్లో బదిలీ చేశారో ఆన్లైన్లో మళ్ళీ వచ్చేస్తుంది. అది నవంబర్ నెలలో మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది. కనుక గీతం మెడికల్ కాలేజ్ వైజాగ్ వాళ్ళు ప్రకటించిన రాయితీలు అది చాలా అభినందనీయం. కనుక ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఒక గుర్తింపు కలిగిన ప్రముఖ గీతం మెడికల్ కాలేజ్, అక్కడ అండర్ గ్రాడ్యుయేషనే కాకుండా పీజీ కూడా ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్ర తీరాన నిర్మించిన ఈ గీతం మెడికల్ కాలేజీలో వాళ్ళు ఏ రాయితీలు అయితే ప్రకటించారో ఆ రాయితీలను విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఈ రోజున ఫీజులు ఇంత అంత అనకుండా మీకు అవకాశం ఉంటే మరి ఎవరైతే గవర్నమెంటు ప్రైవేట్ కాలేజీల్లో ఫ్రీ సీటు ఉచిత సీటు రాదో బి కేటగిరీ సి కేటగిరీల్లో బ్యాంకు రుణాలు పొంది పిల్లల్ని చదివించండి. బ్యాంకు రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ఈ ఎడ్యుకేషన్ లోను బ్యాంకు విద్యా రుణాలను వడ్డీ 3% తగ్గించడం అనేది విశేషం. తక్కువ వడ్డీతో రుణాలు వస్తున్నాయి. అందువల్ల మీరు ఎటువంటి సంకోచం లేకుండా తిరిగి చెల్లించేది కోర్సు పూర్తయిన సంవత్సరం పాటు కూడా అవసరం లేదు. 6.5 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి చెల్లింపులు ఉంటాయి మీరు తీసుకున్న మొత్తం. అందువల్ల బ్యాంకు రుణాలు మీకు కెనరా బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా సులభంగా ఇచ్చే అవకాశం ఉన్నది. తల్లిదండ్రులు మీరు అయితే మీ పట్టణాల్లో ఉండే ఆస్తి కానీ, లేదు మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకు రుణాలు సులభంగా ఇస్తారు. పట్టణాల్లో భవనాలు కానీ స్థలాలు కానీ, అలాగే పట్టణాల్లో ఉండే ఏ రకమైన కమర్షియల్ ప్రాపర్టీని కానీ కొల్లాటరల్ సెక్యూరిటీగా పెడితే బ్యాంకు రుణాలు వస్తాయి. విద్య మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పిల్లల్ని చదివించండి, డబ్బు కోసం వెనుకంజ వేయద్దు. గీతం మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన రాయితీలు చాలా అభినందనీయం. ఇదే బాటలో మరికొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు, మరికొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఈ విధంగా ప్రతిభ కలిగిన వారిని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వైద్య రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇంకా మీకేమైనా డౌట్లు అనుమానాలు ఉంటే నేను ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత జూమ్ మీటింగ్ నిర్వహిస్తాను. ఇది మే 15 ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. నీట్ కోసమే కాక ఎంసెట్ వారికి, ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వారికి మీకు సలహాలు సంప్రదింపులు ఇవ్వటం జరుగుతుంది. రాత్రి 8 గంటలకి జూమ్ మీటింగ్లో చేరదలిచిన వారు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లోనే జూమ్ మీటింగ్ లింకు, దాంతోపాటు ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయడం జరిగింది.
వాట్సాప్ గ్రూపులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్లను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు మేము పొందుపరుస్తాం, దాంట్లో ఇవ్వటం జరుగుతుంది. కనుక మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, లేదా నా వాట్సాప్ నంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టండి, జూమ్ లింక్ పంపండి అని మెసేజ్ పెడితే మీకు పంపుతాను. జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులు పిల్లలు జాయిన్ అయ్యి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. అలాగే అప్లికేషన్ నింపే విధానము, ఏ కాలేజీలు ఏ కేటగిరీ కింద ఏ రాష్ట్రంలో పెట్టుకోవాలి, ఆ క్రమము, అలాగే సీటు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఆ కాలేజీలో చేరాలా లేదా, ఇది చాలా క్లిష్టమైన ఎంపిక. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపిక 4 రౌండ్లలో జరుగుతుంది. ఈ 4 రౌండ్లలో ఎంపిక గురించి కొంత గందరగోళం ఉంటుంది. 1వ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు 2వ రౌండ్కి వెళ్ళొచ్చా లేదా, 2 నుంచి 3కి వెళ్ళొచ్చా లేదా, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. కనుక మీరు అప్లికేషన్లు నింపేటప్పుడు మేము సహాయపడతాం. అంతేకాకుండా ఫలితాలు ప్రకటించినప్పుడు కూడా ఆ కాలేజీలో చేరటమా లేదా, కేంద్రము రాష్ట్రంలో 2 కోటాల్లో వచ్చినప్పుడు దేంట్లో చేరాలి, ఇలాంటి క్లిష్టమైన ఈ సమస్యలకు, క్లిష్టమైన పరిస్థితులు అటువంటి సమయంలో అడ్మిషన్ల గురించి పూర్తి వివరాలు, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, వివిధ రాష్ట్రాల్లో ఎలా ఎంపిక చేసుకోవాలని, తెలుగు రాష్ట్రాల్లో 3.5 లక్షలు దాటితే బి కేటగిరీ సీటు కూడా రాదు. 12 లక్షల వరకు సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్ వస్తుంది. 3.5 లక్షలు దాటి ఉన్నవాళ్ళు బి కేటగిరీలో చేరాలంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి మెలకువలు మీ అందరికీ తెలియజేయడానికి జూమ్ మీటింగులో మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులందరూ కూడా మీకు వచ్చిన సీటుని, కోరుకున్న సీటు మంచిదే, మీకు కోరుకున్న సీటు రాకపోయినా ఉన్న వాటిలో బెస్ట్ కోర్సుని ఎంపిక చేసుకోండి. లాంగ్ టర్మ్ చేసి సమయం వృధా చేసుకోబాకండి. లాంగ్ టర్మ్ 1, లాంగ్ టర్మ్ 2, లాంగ్ టర్మ్ 3 చేసినా ప్రయోజనం ఉండదు. ఈరోజు ఎంబీబీఎస్ రాకపోతే ఆయుర్వేదం చదవండి, ఆయుర్వేదం కాకపోతే న్యాచురోపతి కాకపోతే ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదవండి. ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది ఆల్ ఇండియా కోటాలో కూడా ఉంటుందని గమనించండి. లేదా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ చదవండి. లాంగ్ టర్మ్ ఏ విధంగా కూడా మీకు ఉపయోగపడదు. దళారులు పిల్లల్ని, తల్లిదండ్రులను మోసం చేసి తీయటి కబుర్లు, తీయటి మాటలు చెప్పి సీటు గ్యారంటీ అని చెప్పి లాంగ్ టర్మ్ దిశగా తప్పటడుగులు పడేలా చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వల్ల ప్రయోజనం లేదు. ఉన్న వాటిలో, ఉన్న మార్కులతో, ఉన్న ర్యాంకులతో ఒక నిర్ణయం తీసుకుని మీరు చదువు ప్రారంభించండి. లాంగ్ టర్మ్ వల్ల ప్రయోజనం పొందిన వారు కేవలం 1% విద్యార్థులే. 99% విద్యార్థులు లాంగ్ టర్మ్ చేసి నిరాశ, నిస్పృహకు గురై కాలము, సమయం వృధా చేశారనేది గమనించండి.